హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మొన్న 2 రోజుల కిందట పెసలు నానబెట్టానండి గుగ్గిళ్ళకని. అవి గుగ్గిళ్ళు వేసేసుకొని కొన్ని మిగిలిచ్చారనమాట. ఇట్లా మొలకట్టుకొని తింటున్నాం కదా, మొలకల కోసమని ఒక డబ్బాలో వేసి పెట్టేసా. సరే అని చెప్పేసి డబ్బాలో వేసి పెట్టేసి నిన్న చూస్తే ఇట్లా చిన్న చిన్న మొలకల్లాగా వచ్చాయి. సరే ఆకులు వస్తాయేమో చూద్దామని చెప్పేసి వదిలేసి మళ్ళీ కాస్త లైట్గా నీళ్ళు జల్లి పెట్టేసి మూత పెట్టేస్తాను అనమాట. ఈరోజు చూస్తే ఆకులు రాలేదు, ఏర్లు వచ్చేసాయండి. మనం పొలాల్లో నార్లు పోసుకుంటే ఎలా ఏర్లు వస్తే అలా వచ్చేసాయి అనమాట. చక్కగా భలే ఉన్నాయి. ఎలానో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొలకలెత్తిన శనగలు కానీ పెసళ్ళు అలాంటివన్నీ తింటున్నాం కదా, ఇది తిందామని చూసాం, కాస్త చేదనిపించింది. సరే ఎందుకు ఇలా పెట్టాం కదా, ఏదో ఒకలాగా తినేద్దాం, మంచిదే కదా హెల్త్కి అన్నట్టు. కానీ సరే ఏం చేద్దామని చెప్పి ఒక చిన్న ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి కట్ చేసి కాస్త ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చేసి ఈ పొడి పొడిగా చేసేసుకొని పెసళ్ళు మొత్తం మొలకలు వచ్చినట్టు అన్నిటిను కాస్త వేయించుకుందాం లైట్గా. కొద్దిగా మనకి ఆ పచ్చి స్మెల్ పోతే తిన్నీకి కూడా బాగుంటుంది. కానీ భలే చూడండి, కలర్ఫుల్గా భలే బాగుందండి. మన పొలంలో వరినార్లు పోసే వాళ్ళకి తెలుస్తుంది వీటి గురించి. అంత చక్కగా భలే ఏర్లు వచ్చాయి, చాలా బాగుందనమాట. అలా 2-3 రోజులు చూస్తే మొలకలు వస్తాయి, ఏర్లు ఆకులన్నీ వస్తాయేమో కానీ తెలియదు. కొంచెం లైట్గా కారం వేసేసి నేను అలా తినకుండా కాస్త డిఫరెంట్గా ఆలోచించాను అనమాట. ఏం చేస్తామని అనుకుని, మన దోశ పిండి ఉంది ఇంట్లో, కారం దోశ వేసుకుంటాం కదా, కారం దోశ బదులు ఈ మొలకెత్తిన శనగలు పెసలు వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి కొద్దిగా మొత్తం దోశ వేసేసుకొని, దోశ పైన మనం కారం దోశ ఎలా రాసుకుంటామండి, మొత్తం దోశ మొత్తం వేసుకుంటాం కదా, అలా అనమాట. మొలకెత్తిన పెసళ్ళు వేయించి పెట్టుకున్నాం కదా, చక్కగా దోశ మీద వేసేసుకొని, మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని, నూనె ఉంటే నూనె వేసుకొని, నా దగ్గర నెయ్యి ఉంది కానీ నేను నెయ్యి వేయకుండా నూనె వేసాను అనమాట. చక్కగా నూనె వేసేసుకొని దానిపైన కాస్త ఎల్లిపాయ కారం వేసుకొని, చాలా బాగుందబ్బా నిజంగా. అసలు పొద్దున్నే టిఫిన్ నాకైతే భలే మంచిగా అనిపించింది. మంచి హెల్తీ ఫుడ్తో ఇలా తినిపెట్టేసి ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారండి. ఒట్టిగా అలా మొలకలెత్తిన స్పెషల్ కానీ శనగలు పెడితే తినరు కదా పిల్లలు. ఇలా చేసేసి పెట్టుకుంటే, ఇంకొకటి అండి, చపాతీలో కూడా ఇలా రోల్ చేసి పెట్టేసుకొని పిల్లలకి ఇష్టంగా తినిపించుకుంటే చాలా బాగుంటుంది. కాస్త వెరైటీగానే కదా వాళ్ళకి చేయాల్సింది. దీనికి ఆవకాయ పచ్చడి వేసి సూపర్ ఉందబ్బా. ప్లీజ్ నచ్చితే ట్రై చేయండి.